దాంట్లో కన్స్ట్రక్షన్ అయినవి ఎన్ని 28 అంతేనా? కానీ మీరు కంప్లీట్ చేసి ఇచ్చింది 3,19,000 అని అంటున్నారు. మరి అసలు ఇన్కంప్లీట్ చేశారన్న విమర్శలు ఉన్నాయి కదా మీ మీద. మేడం దాదాపుగా 80% దాకా కంప్లీట్ అయినటువంటి అంశం వాస్తవం మేడం. అయితే అక్కడక్కడ కొంతమంది లబ్ధిదారుల యొక్క జాప్యం కానీ టెక్నికల్ అంశాల్లో కొంత పెండింగ్ ఉన్న మాట వాస్తవం. అయితే ఇక్కడ వీళ్ళు చెప్పేటటువంటి విధానం ఏదైతే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేసుకున్నటువంటి ప్రచారం చూస్తే మేము ఇచ్చినటువంటి ఇళ్లకే వీళ్ళు లెక్కలు చెప్తున్నారు తప్ప వీళ్ళు కొత్తగా ఇచ్చిన మొన్న ఆగస్టులో మేడం 1.5 సంవత్సరం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క ఇంటికి కూడా కొత్త శాంక్షన్ లేదు మేడం. నేను ఛాలెంజ్ చేస్తున్నా. వీళ్ళు చెప్పేటువంటి అంకెలన్నీ కూడా తప్పుడు లెక్కలు, తప్పుడు అంకెలు తప్ప యథార్థంగా నిజంగా లేదు. వీళ్ళు 2 లక్షల ఇల్లు కేటాయింపు అని చెప్పేసి వీళ్ళు ప్రారంభించింది ఇప్పుడే మేడం. డిసెంబర్లో కొన్ని ప్రారంభించారు, కొన్ని జరుగుతున్నటువంటి మాట వాస్తవం ఇప్పుడు కొత్తగా. అయితే వీళ్ళ యొక్క ప్రచారం ఎట్లా ఉంటుందంటే 2014-19 మధ్య ఏదైతే ఐఎస్ఎల్ మేడం లెట్రిన్స్ ప్రతి ఇంటికి మేము ఏర్పాటు చేస్తాం, ప్రతి గ్రామం కూడా ఐఎస్ఎల్ ఫ్రీ విలేజెస్ అని ప్రకటించారు మేడం. రాష్ట్రం మొత్తం కూడా మరుగుదొడ్డి లేని ఇల్లు లేదని ప్రకటించుకున్నారు. దాంట్లో జరిగింది ఏంటంటే మేడం స్కామ్ మేడం జరిగింది. ప్రతి నియోజకవర్గంలో కూడా 20 కోట్ల నుంచి 50 కోట్ల వరకు ఆ యొక్క ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు వీళ్ళంతా కలిసి పేదలకు సంబంధించినటువంటి మరుగుదొడ్ల బిల్లులను థర్డ్ పార్టీ పేరుతో డ్రా చేసుకున్నారు. ఇది పెద్ద స్కామ్ రాష్ట్రంలో. ఇది ఇచ్చేసామని చెప్పేసి డబ్బులు డ్రా చేసుకొని మరుగుదొడ్డు లేని ఇల్లు లేదు ఈ రాష్ట్రంలో ప్రకటించుకున్నారు కదా మేడం. ఇది వాళ్ళ యొక్క స్కామ్ కి ఉదాహరణ మేడం. ఎక్కడెక్కడ ఈ రోజు మరుగుదొడ్డు లేని ఇల్లు లేదంటే ఎవరైనా నమ్ముతారు మేడం? ఈ రోజు కూడా గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ దాదాపుగా చూస్తే దాదాపు 30-40% హౌసెస్ కి ఈ రోజు కూడా మరుగుదొడ్డి లేకపోతే ఇదంతా కూడా వీళ్ళు నొక్కినటువంటి డబ్బులకు సంబంధించినటువంటి లెక్క మేడం. అట్లాగే గృహ నిర్మాణానికి సంబంధించి మేము చూస్తే ఈ రోజు కూడా వీళ్ళు చేస్తున్నటువంటి విధానం పట్టణాల్లో 2.5 లక్షని, ఏదైతే గ్రామీణ ప్రాంతంలో 1,60,000 రూపాయలు మేము శాంక్షన్ చేస్తాం. ఇదంతా కూడా ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకానికి లింకప్ చేసి వచ్చినటువంటి ధనాన్ని తప్ప వీళ్ళు ప్రత్యేకంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేటాయింపులు ఎంత చేశారు చెప్పమనండి మేడం. అదే మా యొక్క నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు నేను చెప్తున్నా కదా, ఖచ్చితంగా కేటాయింపులు చేశారు. దానికి సంబంధించినటువంటి చెప్పండి అంటే వీళ్ళు చెప్తారు అట్లా కాదు మేడం. అసలు ఈ నగరాలే మునిగిపోయినటువంటి పరిస్థితి కూడా ఉంది. అక్కడక్కడ కాలనీలు నీరు రాలేదంటే మనము అదేమి మన అన్న కాలనీ అది మన అన్న కాలనీ అది మనం చూసాం కూడా. మనం అది విజువల్స్ లో కూడా చూసాం. అప్పట్లో వర్షం వచ్చినప్పుడు ఆ కాలనీలంతా కూడా ఎలా మునిగిపోయాయి. అండ్ అక్కడ ప్రజల స్పందన కూడా మనం చూసాం. జగనన్న కట్టించిన ఇళ్ళు ఇవన్నీ ఇలా మునిగిపోయాయి, ఒక కొలంలాగా తయారవుతుందనే విమర్శలు కూడా ఉండే మనం చూసాం. అది కూటమి ప్రభుత్వం కాలనీలు ఎక్కడ కట్టలేదు మేడం. ఒక విషయం కూటమి ప్రభుత్వం కాలనీలు ఎక్కడా కట్టలేదు. అది సోదరు గుర్తుపెట్టుకోవాలి. మేము టిట్కో ఇల్లు అని చెప్పి అపార్ట్మెంట్స్ కట్టినాం మేడం. అపార్ట్మెంట్స్ మునిగిపోయేంత నిజంగా వర్షం వస్తుందా? వస్తే ఏపీ ఎప్పుడో కొట్టుకోకపోవాలి కదా మేడం.